తులారాశి వారికి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాజ్యంలో రాహువు, ద్వితీయంలో గురువు, తృతీయంలో శని శుక్రులు, చతుర్థంలో కేతువు, పంచమంలో రవి బుధులు, సప్తమంలో కుజుడు. ఈ రకమైన సంచారం జరుగుతుంది ఈ వారం ఈ రకమైన సంచారాన్ని జరుగుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కనుక ఒకసారి పరిశీలన చేసి చూసుకుంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి దశ అంతర్దశల్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం గోచార రీత్యా కనుక పరిస్థితులు కనుక చూసినట్టయితే తులారాశి వారికి మరొక చిన్న అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఎటువంటి అవకాశం అంటే ధనానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోయి అమితమైనగా, అంటే సామాన్యంగా అందుబాటులోకి వచ్చేటువంటి ధనం అంటే మనకేదో అవసరాలకు వస్తూ ఉంటుంది. ఆ విధంగా కాకుండా విశేషంగా ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఈ ధనప్రాప్తిని అందుకోవాలంటే కొంత కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి, కొంత స్వయంకృతంగా చేసేటువంటి దాన్ని అనుసరించి మనం లాభాలు ఉంటాయి. కాబట్టి స్వయంకృతంగా చేయగలిగినటువంటి లాభం ఏంటంటే పౌర్ణమి రోజున అమ్మవారిని అర్చన చేయటం. అవకాశం ఉన్న మేర శ్రీలక్ష్మీదేవిని అర్చన కనుక చేసిన, శ్రీయంత్రాన్ని స్థాపన చేసి అర్చన చేసిన, దీనికి స్ఫటికమైనా బాగానే ఉంటుంది. స్ఫటిక శ్రీయంత్రాన్ని మేరువుని కనుక ప్రతిష్ట చేసుకుని కనుక ఈ తులారాశి వారు కనుక చేస్తే, మాఘమాసం కదా, ఈ మాఘమాసపు అర్చనలన్నీ కూడా విశేషమైనటువంటి లాభాన్ని కలగజేస్తాయి. అర్చన కావలసినటువంటి ద్రవ్యం ఏంటంటే ముఖ్యంగా మాఘమాసంలో పాలు. లలితా సహస్రనామం చేయాలా, ఏది చేయాలి, ఏ ఖడ్గమాల చేయాలా అని చెప్పిన ఒక చిన్న అనుమానం తలెత్తే అవకాశం ఉంది. అరుణపారాయణ, సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి అరుణపారాయణ చేసిన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అనుసరించి ఆ అమ్మవారికి, ఎందుకంటే భావన ఎట్లా ఉండాలంటే అభేదం, అన్నీ ఆ తల్లి రూపమే. కాబట్టి ఈ అభేదమైనటువంటి ఈ రూపాన్ని కనుక మనం దర్శించగలిగినట్టయితే, అంతేగాని అది వేరు ఇది వేరు అనేటువంటి ఆలోచనలు కనుక మనం తెచ్చుకున్నట్టయితే గమ్యాన్ని అందుకోవటం ఆలస్యం అయిపోతుంది. గమ్యాన్ని చేరుకోవాలంటే అభేదమైనటువంటి తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. అటువంటి తత్వాన్ని కనుక అలవర్చుకున్నట్టయితే తులారాశి వారు వారి జీవిత మార్గాన్ని సుగమం చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా వారికి చతుర్థంలో కేతు యొక్క సంచారం, రాజ్యంలో రాహు యొక్క సంచారం, పునర్జన్మ లేకుండా అంటే జన్మరాహిత్యం పొందే అవకాశాన్ని ఆధ్యాత్మికంగా కనుక మనం ఆలోచించి చూసినట్టయితే భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి ఒక అవకాశం, సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే సమయం ఇప్పుడు ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.